యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును మనం ధ్యానించినట్లయితే మనము కూడా ప్రతిరోజు ఈ విధంగానే దేవుని చెంత మనం మొరపెట్టాలి. నీ సన్నిధిలో నుంచి దేవా నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము అని కీర్తనకారుని వలె దేవుని యొద్ద నీవు ప్రాధేయపడి ప్రార్థించాలి. కొంతమంది అయితే ప్రార్థిస్తున్న ప్రార్థన ఒక రకంగా ఉంటుంది, ఇతరులకు బోధిస్తున్న విధం ఓ రకంగా ఉంటుంది, వారి యొక్క జీవన శైలి మరో రకంగా ఉంటుంది. అలా కాకుండా ఏదైతే నీవు ప్రార్థిస్తావో, ఏదైతే నువ్వు ఇతరులకు బోధిస్తావో అదే నువ్వు జీవించే విధంగా నీ జీవన శైలి ఉండేలా నీవు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా నా చూపులు ఉండాలి అని నువ్వు ప్రార్థిస్తూ నీ చూపులు వ్యర్థమైన వాటిని చూడకుండా, ఆలోచించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కూడా. నీ ఒంటరిగా ఉన్న సమయంలో పరిశుద్ధత కలిగి జీవించాలి. ఇతరులతో నీవు మాట్లాడుతున్న సమయంలో, ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో కూడా దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు అని జాగ్రత్త కలిగి పరిశుద్ధత కలిగి నీవు ప్రవర్తిస్తే, మాట్లాడితే దేవుడు నీ సంతోషపెట్టిన దానవవుతావు. అలా కాకుండా సమయాన్ని నువ్వు వ్యర్థపరుస్తూ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన నువ్వు వ్యవహరిస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మని దుఃఖపరిచిన దానవవుతావు. అలా కాకుండా నీ ఆత్మీయతను ఎన్నడూ నువ్వు కోల్పోకూడదు. నీ పరిశుద్ధతను ఎన్నడూ ఎట్టి పరిస్థితులను ఈ తుచ్చలమైన వాటి కొరకు నీవు వినియోగించి విడిచిపెట్టకూడదు. ఆ పరిశుద్ధ దేవుని నీవు ఆశిస్తున్న నీవు, ఆ పరిశుద్ధ దేవుని కోరుకున్న నీవు, ఆ పరిశుద్ధ దేవుని ప్రేమిస్తున్న నీవు ఈ తుచ్చలమైన వాటి కొరకు నిన్ను నీవు అర్పించుకోనకూడనే కూడదు. దేవుని యొక్క బిడవైన నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఆయన సంబంధివైన నీవు ఆయన కొరకు జీవించిన పరిశుద్ధ జీవితాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడి ఈ యొక్క పాపపు జీవితం కాకుండా పరిశుద్ధ జీవితాన్ని పాపపు లోకంలో ఉంటున్నను నీవు ముత్యము వలె ప్రకాశించాలి. దేవుడు ఆశిస్తున్న జీవితాన్ని నీవు జీవించాలి. నీ ఆత్మీయతను భంగపరచు విధంగా పాపాన్ని, సాతాను ఎట్టి పరిస్థితులను నీకు దగ్గరగా చేస్తున్నాను వాటికి దాసోహం కాకుండా జాగ్రత్తతో నీవు పరిశుద్ధత కలిగి జీవించినట్లయితే దేవుని బిడ్డవై నీవు ఆత్మ సంబంధంలో ఎదుగుదువు, మెరుగుపరచబడుదువు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.